నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముండలూరి ఫణికుమార ఆచార్యుల స్వామి గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, పితృపక్షం అంటే ఏమిటి? అది ఎలా చేస్తారు? చేసే విధానం ఏమిటి? పితృపక్షం అంటే మనకి మహాలయ పక్షాలనే పితృపక్షాలు అంటారు. అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరైతే పెద్దల యొక్క తర్పణాలు కావచ్చు, పిండ ప్రదానాలు కావచ్చు, లేదా నదీ స్నానం కావచ్చు చేసి దానాలు ఎవరైతే సమర్పణ చేస్తారో వారికి అనంతమైనటువంటి పుణ్యం కలిగి పితృదోషం పోతుంది. ఓకే ఓకే. అంటే భోజనాలు కూడా పెడతారు గురుగారు. సో అలాంటిది ఒక పండుగలాగా చేసుకునే పండుగని ఈ మాసంలోనే చేసుకుంటారా, లేదంటే నార్మల్ డేస్ లో కూడా చేసుకుంటారా? అంటే చక్కటి ప్రశ్న. చాలా మందికి పితృపక్షాలంటే తెలియదు. పితృపక్షాలంటే నేను ఇందాక చెప్పినటువంటి విధంగా మహాలయ పితృపక్షం అంటారు. ఈ 15 రోజుల కాలంలోనే చేసుకుంటారు. మిగిలిన సమయాల్లో ఎవరు చెయ్యరు. ఎందుకంటే వారు గతించినటువంటి సమయం ఏదైతే తిథి ఉంటుందో దాని ప్రకారంగా మామూలుగా వారికి పిండ ప్రదానాన్ని నిర్వహిస్తూ ఉంటాం. కానీ 15 రోజుల్లో ఎవరైనా కూడా చేయొచ్చు. ఉదాహరణకి మీకు ఎవరైనా పితృదేవతలు గతించిన తర్వాత వారి యొక్క తిథి వారం గుర్తుండదు, తెలియదు, మర్చిపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఈ పితృపక్ష అమావాస్య రోజు నుంచి కూడా ప్రారంభం చేసేసుకోవచ్చు. వారి పేరు మీద పెడితే కూడా ఆ పుణ్యం వస్తుంది అనమాట. అంటే పితృదోషం తగలకుండా ఉండాలి, అది మనకి ముఖ్యమైనటువంటి విధి. పితృదోషం అంటే ఏంటి గురుగారు? అంటే పితృదోషం అంటే ఏంటంటే పితృలకి అంటే గతించినటువంటి వారని చెప్పాను కదా, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా సరే వారి వంశీకులు ఎవరైతే ఉంటారో వారిని కనీసం సంవత్సరానికి ఒకసారైనా కూడా ఎవరైతే స్మరణ చేయకుండా, దానం చేయకుండా, సరైనటువంటి క్రతువు నిర్వహించకపోయి ఉంటారు కొంతమంది. అప్పుడు గతించిన సమయంలో సరిగా ఆ విధి విధానంగా క్రతువు నడిచి ఉండదు. ఆ 11 రోజుల పాటు చేసేటువంటి ఆ పూజ, ఆ అపర కార్యక్రమాన్ని సరిగా చెయ్యకపోవడం వలన జరిగేటువంటి దోషమే పితృదోషం అంటారు. అంటే పెద్దవాళ్ళని స్మరణ చేయకపోయినా లేదా వారికి సంతృప్తి చెందకపోయినా కూడా మనకు పితృదోషం వస్తుంది. అందుకని పితృదోషం చాలా హీనంగా ఉంటుంది మన యొక్క జీవితానికి. ఎందుకంటే పితృల్ని మనం కనీసం పూజించకపోతే మనకు హీనమైనటువంటి స్థితి లభిస్తుందట. అందుకని ఏం చేస్తారంటే పితృదేవతలకు ఎప్పుడు కూడాను మనం చక్కగా తర్పణాలు వదిలిపెట్టి వారికి పిండ ప్రదానాన్ని చేస్తే మనకు ఆ దోషం అనేది రాకుండా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు పితృదోషం చాలా మందికి తగులుతూ ఉంటుంది. అంటే ఒక శాపం లాగా జపిస్తారు కొందరు. దాని అది అలవాటు అయిపోయింది, మన పూర్వకంగా వస్తున్న ఆచారం అది అలవాటు అయిపోయింది అందరికి. సో ఆ పితృదోషం అనేది తొలగిపోవడానికి దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? అంటే పితృదోషం తగిలిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే దానికేం పంచాంగంలో రాసి పెట్టి ఉండదు. ఈ వ్యక్తికి పితృదోషం తగిలిందని ఏ పంచాంగంలో రాసి పెట్టరు ఎవరు కూడా. ఎందుకంటే మీరు నిర్వహించేటువంటి క్రతువు ఇంట్లో పెద్దలకు పెట్టుకున్నారా లేదా అన్న విషయం మీకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఈ పితృదోషం అనేది లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే సంతానం లేకపోవడం, ఆ వంశీకులకి ఎవరైతే ఉంటారో వారికి, తర్వాత వారికి ఆర్థిక సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, ఎంత కష్టపడ్డా కూడాను అదే స్థాయిలో ఉండడం, ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క దోషం ఉంటే కలిగే లక్షణాలు. కాబట్టి దీనికి నివారణ ఏంటయ్యా అని అంటే ఒక మహాయజ్ఞాన్ని చేపట్టి పితృదేవతల సంతృప్తి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాల్సి వస్తుంది. చక్కగా విధిగా తర్పణాన్ని వదిలి జపించుకుని వారి యొక్క నామస్మరణని, తర్వాత వారి పేరు మీదుగా గోదానం గాని, భూదానం గాని, హిరణ్యదానం గాని, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారికి యొక్క పితృదోషాలు అనేవి పోతాయి. సరే, మరి అందరూ చేయలేరు కదా గోదానం, భూదానం. ఈ రోజు భూమి చాలా అధికమైనటువంటి రేటు, మరి సువర్ణం కూడా అలాగే ఉంది. మరి గోదానం కనీసం వారి స్థితిగతులను బట్టి ఎంత చేత అయితే అంత విధానంగా కార్యక్రమాన్ని నడిపిస్తే వారి యొక్క దోషం పోతుంది, లేకపోతే అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకసారి చేసేసాం అయిపోయిందా అని కాదు. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క తిథిని గుర్తుపెట్టుకొని వారికి నామస్మరణ చేసి వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తే పితృల యొక్క దోషం కాదు, ఆ దోషం వెళ్ళిపోయి పితృల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది. పితృ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించగలం. దాన ధర్మాలు చేయాలన్నారు కదా, అది ఎలాంటి వస్తువులు దాన ధర్మాలు చేయాలంటారు? అంటే దాన ధర్మాలు అని అంటే మనకి పితృదేవతలకి ఈ దానం ఆ దానం అని ఉండదు. వారు సంతృప్తి చెందేటువంటి విధంగా 10 మందికి భోజనాలు పెట్టడం, లేదా ఒక 10 మంది విద్యార్థులకి ఏదైనా ఒక బుక్స్ లాంటివి కొనిపించడము, లేదా ఇతరమైనటువంటి క్రియా కార్యక్రమాలు. అంటే ఏంటి,
ఆ పూజకు సంబంధించినటువంటి విధిని శ్రద్ధగా చేయడం. అందుకే శ్రాద్ధం అంటే ఏంటి? శ్రద్ధగా నిర్వహించే క్రతువు. ఆ శ్రాద్ధం చేసేటువంటి వాడు మనసు ఎక్కడో పెట్టేసి శ్రాద్ధ కర్మ చేయకూడదు. అంటే ఆ వస్తువు ఏముందిలే పోన్లే అని అది తేకుండా ఉండిపోవడము, సర్లే ఇవన్నీ తింటారా పెద్దవాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవన్నీ చూస్తారా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా పైనుంచి పితృదేవతలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి వారిని ఎప్పుడు కూడా అనేకమైనటువంటి విధాలుగా ఆరాధన చేస్తూ ఉండాలి. ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యాన్ని చేసుకున్నాం, భగవంతుని నమస్కారం చేసుకుంటామా లేదా? కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఉంటారు, ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు. తద్వారా ఆ తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఆయనను పూజించిన తర్వాతనే మీ విధి విధానాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా మరి పితృదేవతలకు కూడా ఏం చేయాలంటే, మనం ఏదైతే ఇంట్లో శుభకార్యం నిర్వర్తించుకుంటూ ఉంటామో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కోసం వారిని నమస్కారం చేసుకోవాలి. అంటే ఎలాగా? వారిని స్మరణ చేసుకొని మాకు మీ యొక్క అనుగ్రహం కావాలి అని మనసులో స్మరణ చేసి ఈ కార్యక్రమాలను మొదలు పెట్టాలి. అంటే పితృకార్యాన్ని మాత్రం శ్రద్ధగా నిర్వర్తించాలి. విధానంగా తర్పణాలు వదిలి విధానంగా పిండ ప్రదానం చేసి చక్కగా శ్రద్ధగా ఆ రోజు మొత్తం కూడా ఏకభుక్తం అంటే పిండ ప్రదానం చేయడానికి ఒక రోజు ముందు నత్తము చేయాలి. అంటే భోజనాది క్రతువు చేయకూడదు. చేయకుండా ఉదయం కూడా ఏమీ తినకుండా తడి వస్త్రాన్ని ధరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఆ తదుపరి భోక్తలకు భోజనాన్ని, అంటే భోక్తలు తింటే కూడా, భోక్త అంటే భోజనం ఎవరైతే చేస్తారో వాళ్ళు భోక్త అంటారు. ఆ భోక్త భోజనం తింటే మన పితృదేవతలు తిన్నటువంటి విధంగా మనం సూచిస్తాం. వారు ఎంత బాగా చక్కగా సంతృప్తిగా వాళ్ళు భుజిస్తే వారికి ఆ యొక్క ఫలితం లభిస్తుందట. పితృశాపం తగులుతుంది కదా, సో వాటికి మీరేమైనా పరిహారాలు అంటే చేస్తారా చూసి వాళ్ళకి? తప్పకుండా ఈ పితృదోషం తగిలినటువంటి వాళ్ళని మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే సంతానం కలగకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా కూడా వారికి అంగవైకల్యము లేదా బుద్ధిహీనత, ఈ విధంగా సరిగా నడవడిక లేకపోవడము, ఈ విధానాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇంకొకటి, అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఇంట్లో వస్తే కూడా అది పితృదోషం ఉన్నట్టుగా మనం భావన చేయాలి. రెండవది, రావి చెట్టును కూడా ఇంట్లో మనం పెంచుకోకూడదు. రావి చెట్టుని చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇంట్లో రావి చెట్టును పెంచుకోకూడదు, అది కూడా పితృదోషమే. రావి చెట్టుకి పగిలిపోయిన కుండల్లో గాని లేదా అవి పెరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి, కొంతమంది ఇళ్లలో మట్టి ఏమి ఉండదు, అక్కడేమి ఆ సిమెంట్ లోనే వచ్చేస్తూ ఉంటాయి. అవి రావడానికి కారణం ఏంటంటే పితృదోషం మీకు వస్తుంది, కలిగింది అని ఆ యొక్క వృక్షం మనకు చెప్తుందని అర్థం అన్నమాట. రావి చెట్టుకు ఒక లక్షణం ఉంది, పితృదోషం వస్తే రావి చెట్టే చెప్తుందట మనకి. మీ ఇంట్లో పితృదోషం ఉందని చెప్పడం కోసమే ఆ యొక్క వృక్షం మనకి ఆ ఉన్నటువంటి మన గృహంలో పెరుగుతూ ఉంటుంది. ఆ సిమెంట్ దగ్గర కొద్దిగా నీరు ఇవన్నీ ఉన్నటువంటి చోటను అవి పెరుగుతూ ఉంటాయి. దానికి ఏమి మట్టి అవసరం లేదు. అప్పుడు మనం గుర్తించాలి ఏమని, ఆ చెట్టును తీసేద్దామని కాదు ఫస్ట్ ఆలోచన. చెట్టును తీసేయడం కంటే ముందు పితృదోషం మనకు తగిలిందని ఆలోచన చేసి పితృశాంతి చేసి ఆ తర్వాత మొక్కను తొలగించాలి. అలాగే ఇరిగిపోయిన కుండలలో కూడా ఆ యొక్క చెట్టుని పెంచుతూ ఉంటారు కొంతమంది. అన్ని వివిధ రకాలైనటువంటి మొక్కలు పెంచుకుంటుంటాం, అది వేరే విషయం. ఆ చెట్టును పెంచుకోకూడదు. ఇరిగిపోయిన కుండలు ఇంట్లో ఉండడం గాని, ఇరిగిపోయినటువంటి అద్దాలు ఉండడం గాని ఇంట్లో, అవన్నీ కూడా దోషాన్ని కలుగజేస్తాయి. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా పితృ దోషాలు కానీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. గురుగారి టీం ఉంటుంది. మీకు ఎలాంటి జాతకాలు కానివ్వండి, వాస్తు పరంగా మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, మీరు అనుకున్న పనులు అవ్వకపోవడం కానివ్వండి, అండ్ మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే గురుగారి టీం ఉంటుంది. మీకు గురుగారితో అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తారు. అండ్ మీకు కావాల్సిన సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.